సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. కులగణన సర్వే ముసాయిదా సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. 1-2 రోజులు అందిస్తామని స్పష్టం చేశారు అధికారులు. ఫిబ్రవరి 2న కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక అందనుంది. కులగణన సర్వే ముసాయిదా సిద్ధమైంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చారిని అడిగి తెలుసుకుందాం. చారి, సుమారు 2.5 గంటల పాటు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి అంశాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం మీద కూడా చర్చించారు. ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా కులగణన చేసినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదికను కూడా సిద్ధం చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా సిద్ధం చేయాలని సూచించారు. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగా ఏ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎంత ఉంటారు అనేటువంటి లెక్క తేల్చేందుకు ఈ సర్వే చేసినటువంటి నేపథ్యంలో ఈ ముసాయిదాని సిద్ధం చేయాలని చెప్పేసి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 1-2 రోజుల్లో నివేదిక కూడా సమర్పిస్తామని అధికారులు వివరించారు. అయితే పూర్తి స్థాయి నివేదిక ఫిబ్రవరి 2వ తేదీన కేబినెట్ సబ్ కమిటీకి అందజేస్తామని అధికారులు వివరించారు. ఓవరాల్ గా కులగణనకు సంబంధించినటువంటి నివేదిక వచ్చిందంటే పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి కొంత క్లారిటీ వస్తుంది. ఇప్పటికే బీసీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ చేర్చడానికి కమిషన్ ని కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో వీటన్నిటిని పూర్తి నివేదిక సిద్ధం చేసుకున్న తర్వాత స్థానిక సంస్థలకు వెళ్లాలని అనుకుంటుంది. కాబట్టి ప్రభుత్వం చేసినటువంటి కులగణనకు సంబంధించినటువంటి నివేదికనైతే ప్రస్తుతం రెడీ చేసింది. ఫిబ్రవరి 2వ తేదీన అధికారులంతా కూడా కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వబోతున్నారు. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చారి.